పార్కులు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పటికి ఒకసారి గవర్నర్ గారితో నాచారంలో ఒకటి చేయడం జరిగింది. అట్లనే అన్ని వరంగల్ కానీ చాలా జిల్లాలో కూడా ఈ ట్రైనింగ్ అవేర్నెస్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా జిల్లా వారీగా చాలా కాలంగా జరగలేదు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ పిలిచి ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇంకా కొత్త టెక్నాలజీ తీసుకురావాలని ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ వెహికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని కూడా తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఎస్ఆర్పికి సంబంధించి కూడా ఇంకా ఒక ప్రాసెస్లో అంటే ఓన్లీ ముందు మైనింగ్ మినరల్స్ వెహికల్స్ ఎందుకంటే డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్స్ పోతూ ఉన్నాయి. ఈ టూరిస్టులకు సంబంధించిన వెహికల్స్ డబల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్ పోతుందని ఒక ఆరోపణలు ఉన్నప్పుడు హెచ్ఎస్ఆర్పి ఏదంటే ఇమ్మీడియట్గా హై సెక్యూరిటీ ప్లేట్స్ ఉన్నట్టయితే ఇష్యూ ఉంటుంది కాబట్టి దాన్ని వాటి ముందు కామన్గా దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఉన్నప్పటికీ కూడా చేస్తే కొంత లక్షల వెహికల్స్కు సంబంధించి ఇబ్బంది అవుతుంది అనేది ఓన్లీ ముందు మైనింగ్, మినరల్ అండ్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించి చేసేటువంటి ఆలోచనతో చేస్తాను. దీంతో పాటుగా ఇంకా రోడ్ సేఫ్టీ క్యాంపెయినింగ్ మేము ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొన్నా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఒక ట్రాన్స్పోర్ట్ రోడ్ సేఫ్టీ విధులతో ఒక లెటర్ కూడా ఇట్లా రాసి వాళ్ళందరికీ సర్క్యులర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రోడ్ సేఫ్టీ మీద పెద్దలందరూ కూడా మంత్రుల్ని, గవర్నర్ గారిని పిలిచి చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీ క్లబ్స్ నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ రోడ్ సేఫ్టీ క్లబ్స్, కాలేజెస్, డిగ్రీ, జూనియర్, ప్రొఫెషనల్ కాలేజీలు ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి దీని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, రోడ్ సేఫ్టీ వల్ల ఎదురు వాడిని కుదిరితే వాళ్ళ ప్రాణం ఎట్లా అవుతా ఉంది, ఎంతమంది హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు, అటువంటి అంశాలను లెక్కలతో సహా చెప్పేటువంటి విధంగా అది ప్రయత్నం చేస్తాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ కింద యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయినా 1,50,000 రూపాయలని వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. దీన్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ తోటి ఒక అనుసంధానంగా రివ్యూ జరిగింది. అందరు ఆఫీసుల నుంచి ఒక్కొక్క పర్టికులర్ ఒక ఆఫీసర్ను కేటాయించి ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఇది జరుగుతుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేస్తూ రవాణా పరమైనటువంటి వినియోగదారులకు సేవలు అటు ఆన్లైన్ సేవలు ఇస్తూ దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అంటే ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ రెవెన్యూ జనరేషన్ డిపార్ట్మెంట్ మాది కూడా లైక్ అదర్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆర్ ఎక్సైజ్ ఆర్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అట్లా మాది కూడా ఈ రాష్ట్రంలో కొంత రెవెన్యూ కలెక్షన్ చేసి ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి మేము ప్రాసెస్లో 112 మంది ఏఎంపీఐలను రిక్రూట్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళకు 6 నెలల శిక్షణ మొట్టమొదటిసారి పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ ఇప్పించి పాసింగ్ అవుట్ పరేడ్ చేయించి వాళ్ళందరినీ కూడా సర్వీసెస్ను కొంత టఫ్గా తీసుకునే విధంగా వాళ్ళని కూడా ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 జూనియర్ అసిస్టెంట్లు, 4 ఆర్టీఓస్ కూడా గ్రూప్ 1 ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ప్రమోషన్స్ కానీ ఇంటర్నల్గా ఇవన్నీ కూడా చేస్తూ డిపార్ట్మెంట్లు మేము గతంలో ఇప్పుడు ఫారెస్ట్కు, ఫైర్కు ఎట్లయితే అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక లోగో ఉంటుందో మాకు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోగో లేకపోతే అందరూ రోజు చేసి టీజీ అనే ఒక లోగో, ప్రతి డిపార్ట్మెంట్ టీజీ అనే ఒక లోగో, టీఎస్ నుంచి టీజీకి మారిన తర్వాత ఈ లోగోను కూడా కంప్లీట్గా అప్రూవ్ చేసుకొని డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఆఫీసర్ డ్రెస్ తోటి లైక్ పోలీస్ ఎట్లయితే తెలంగాణ పోలీస్ అని, ఫారెస్ట్ అని అటుంటే కాకి బట్టలు చేసుకునే డిపార్ట్మెంట్ కాబట్టి టీజీ కార్యక్రమం కింద తీసుకొని పోతా ఉన్నాయి. ఇది సంస్కరణ జరుగుతూ ఉన్నాయి. ఈ రవాణా శాఖకు సంబంధించి మేము డిపార్ట్మెంట్ తరఫున చిన్నపిల్లలకు వాహనం నడిపే అవకాశం ఇవ్వకండి, డ్రైవింగ్ లైసెన్స్ విధిగా చాలా సులభతరమైంది, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి తీసుకోండి, డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి కంపల్సరీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలు కానీ, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఇల్లీగల్ ఆర్ ఓవర్లోడ్ ఆర్ ఎక్కడున్నా వాటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది చెక్ పోస్టులకు సంబంధించిన అంశం కానీ లేదా డిపార్ట్మెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇవన్నీ కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున ఇది కొత్త సిబ్బందితో సహా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనే మాట మీ ద్వారా తెలంగాణ సమాజానికి మా ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంటల్ నుంచి పబ్లిక్ డే టు డే అఫేర్ దాదాపు వెహికల్స్ ఈ రాష్ట్రంలో
1.7 crore vehicles. 1.7 crore వెహికల్స్ దాకా వెహికల్స్ ఉన్నటువంటి సందర్భంగా మరి అంత వెహికల్ను మనమంతా కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పొల్యూషన్, ట్యాక్స్ రకరకాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి దాని లోపల ప్రజలందరూ కూడా సహకరించాలి. వాళ్ళందరూ సహకరించినైతే రోడ్ యాక్సిడెంట్ డెత్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియదు. సిమ్యులేటర్ సంబంధించిన ప్రపోజల్ అన్నారు. అంటే ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ అనేది ట్రాఫిక్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు సిమ్యులేటర్ మీద పెట్టి సైంటిఫికల్గా అంటే కరప్షన్ లేకుండా లేకపోతే జనరల్గా డ్రైవింగ్ వచ్చే వాళ్ళకి ఈ సిమ్యులేటర్ పెట్టబోతున్నారు. రేపు డిపార్ట్మెంట్లో కొత్త గతంలో మాన్యువల్ లేదా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ద్వారా కొత్త ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. వాటన్నిటిని 1 by 1 ఓవర్కమ్ చేస్తూ ట్రాన్స్పరెంట్గా టెక్నాలజీని వాడుకొని డిపార్ట్మెంట్ పబ్లిక్ సర్వీస్లో మంచి ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ దానికి సంబంధించి అంత పోయే విధంగా 9001 ఆ విధంగా ఉండే విధంగా మేము పికప్ చేసే ప్రయత్నం చేస్తాం. మైనింగ్ కానీ అంటే జనరల్గా పాత వాహనాలు అంటే ఎవరెవరైతే హెచ్ఎస్ఆర్పి ఇప్పుడు కొత్త వెహికల్స్ అన్నిటికీ ఆటోమేటిక్గా వస్తాం. ఎవరైతే పాత దానికి సంబంధించి కొంత ఆరోపణలు డబల్ నెంబర్ ఇవ్వనున్నాయో వీటికి సంబంధించి అది అరికట్టాలంటే ఇది ఓన్లీ నిద్ర రావచ్చు. కాబట్టి దాన్ని తీసుకొని వస్తాం. గవర్నమెంట్ ప్రతిపాదన ఉంది. దాదాపు 197 వెహికల్స్ కొత్త వాళ్ళకు కూడా తీసుకోవాలి. అందరికి ప్యాడ్స్ అంటే ఆన్లైన్ లోపలనే ఇమ్మీడియట్గా కేసు చిట్టు మాన్యువల్ పవర్ లేకుండా అక్కడ కేసు రికార్డ్ చేయగానే ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్ దాకా రీచ్ అయ్యేటట్టుగా ఆ సిస్టాన్ని కూడా ఆన్లైన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించి ఈ కెమెరా సిస్టమ్ ఇదంతా జరిగే దాని లోపల టెండర్ ప్రాసెస్ కూడా అయితే డిపార్ట్మెంట్స్ అంతా కూడా సర్వేలెన్సెస్ అన్ని ఆఫీసులు మా ఉన్నటువంటి దాదాపు 63 కేంద్రాల లోపల సర్వేలెన్సెస్ అంతా కూడా కెమెరాస్ ద్వారానే పర్యవేక్షణ చేసేటట్టుగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా నడపాలనేటువంటి ఆలోచన ఎవరున్నారు. బ్రోకర్ అంటే ఒక ఆఫీసులకు 4 సార్లు వస్తుందంటే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అనేది తెలిసిపోతే ఎవరైనా ఎంక్వైరీ చేస్తాం కదా. దాని కొరకు అది ఆపడానికి అరికట్టడానికే వ్యవస్థ. ఇప్పుడు రోజు ఆఫీసులో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చినావు. రోజు వస్తున్నావు అంటే నువ్వు కంపల్సరీ మాకు వాహనాలు సీజ్ చేస్తే వాటిని భద్రపరచడానికి కొత్తగా వచ్చే ప్రాబ్లం ఉంది. వాస్తవంలో పోలీస్ స్టేషన్లో కూడా 100 వెహికల్స్ ఉన్నాయి. అందుకే పోలీస్ శాఖ కూడా లెటర్ రాసినాం, ఆర్టీసీకి లెటర్ రాసినాం. ఫారెస్ట్ ఎక్కడైతే సీజ్డ్ వెహికల్స్ ఉన్నాయి అంతా కూడా స్క్రాప్ పంపండి, స్క్రాప్ పాలసీలో తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా మా దగ్గర ట్రాన్స్పోర్ట్లో కూడా కేసులు డిస్పోజల్ చేసినట్టుగా దాని మీద ఒక లైన్ తీసుకుంటా ఉన్నాం. చాలా రోజులు అయిన తర్వాత అది వెహికల్ ఆన్ ఉంటుంది, స్పేస్కి ఆక్యుపై చేస్తుంది. దాన్ని బట్టి స్క్రాప్ పాలసీ చేసేస్తాం. అది కూడా ఒక పాలసీ తీసుకోవడానికి కొత్త ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ నేను నువ్వు ఓనర్లో లెక్క చేయడం లేదు. కొత్త ప్రొసీజర్. మినిస్టర్ గారు ఇప్పుడు ఈ హైర్ వెహికల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని వీళ్ళు సమ్మెలకు దిగిండ్రు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోయేటట్టు ఉన్నది. ఎంత పెండింగ్ ఎంత ఉంది? అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్థిక మంత్రి అడిగే ప్రశ్న కూడా కాదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ టైం ఉంటుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ సంబంధించి ఉండదా? దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పనులు పబ్లిక్ అవేర్నెస్ స్టేజ్లో ఎవరైతే ఓపెన్ చేసేసినాము ట్యాక్స్ 577 కోట్ల ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఈవీల ద్వారా. ఇది కూడా మాకు ట్యాక్స్ 50 దాదాపు 60-70 కోట్ల ట్యాక్స్ వస్తుంది. అంటే పెనాల్టీ దానికి సంబంధించి చాలా వీళ్ళు అంతే తప్ప దాంట్లో ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు. ఇలాంటి సరే అది దాని గురించి నేను మాట్లాడితే తప్పవుతుంది. మాట్లాడుతాను. నేను ఒక మాట చెప్తాను. ఇలా చెక్ పోస్టులు రద్దు అనేటువంటి అంశం నిర్ణయించుకున్నటువంటి ప్రభుత్వం మాది. వాటి దాని మీద 2 నెలలు ఆంచిపోయింది కాబట్టి ఏదో అనేటువంటి ఆలోచనతో మాట్లాడితే పొరపాటు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయము రవాణా శాఖకు సంబంధించి మంత్రిగా నేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరం కలిసి ఆ యొక్క క్యాబినెట్ తీసుకుపోయి దాన్ని డిస్కస్ చేసి నేను అందరినీ క్యాబినెట్ తీసేయాలని చెప్పి మాట్లాడి తీపించినాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి
దాన్ని కూడా బ్రీఫ్ చేసి మళ్ళీ ట్యాక్సేషన్ ఎట్లా అని అడిగితే ట్యాక్సేషన్ డిఫరెంట్ సోర్స్లో మనం ఈ యొక్క ఇవన్నీ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఈ ఆన్లైన్ అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకుందామని చెప్పాను. అది మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్స్ఫార్మింగ్ సంబంధించిన ఇష్యూ వస్తే డెఫినెట్ ఇట్ విల్ టేక్ టైం. ఒక నిర్ణయం తీసుకోగానే ఆ నిర్ణయం అమలు చేయాలి. ఇలా టీమ్స్ కడతారు, టీమ్స్ నిర్ణయం తీసుకు ఇంత ఏదైనా ఇట్ విల్ టేక్ ఆన్ ఓవర్ టైం డెఫినెట్లీ. దానికి సంబంధించి మేము మా డిపార్ట్మెంట్ నేను రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత నేను చెప్తే ఇప్పుడు ఇన్ని ఈవెంట్స్ జరిగినాయి. గతంలో 10 ఏళ్ళు మీకు తెలుసు ఏ విధంగా పాపాల పుట్ట నడుస్తున్నారో మీ అందరికీ తెలుసు. దానప్పుడు మీరు ఏ విధంగా వ్యవహారం జరిగింది, ఇవాళ ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా యూ కెన్ గో ఎంక్వైరీ ఎనీవేర్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమంగా 100% నేను రిమూవ్ అయిందని చెప్తలేను. పరివర్తన అనేది ఒకటేసారి ఏది కాదు, తప్పకుండా పరివర్తన జరుగుతుంది. మా ప్రభుత్వ విధానం అది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో అన్ని రకాల సౌకర్యాలు తీసుకురావడానికి మా ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా టెక్నాలజీని అడాప్షన్ చేస్తాం. సార్, రోడ్డు సేఫ్టీకి సంబంధించి చిన్న సమస్య చిన్నగా కనిపించిన మేజర్గా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి సార్. హైదరాబాద్లో చూసుకున్నట్టుంటే బస్సులకు సంబంధించిన విషయము, బస్సు పార్కింగ్ వే ఒక సైడ్ ఉంటుంది, రోడ్ సైడ్లో ఆపుతారు. తర్వాత ఎక్కడ కూడా బస్సెస్ ఆపట్లేదు, దిగే వాళ్ళు ఉంటేనే ఆపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రోడ్ల పెద్ద మనుషులు కానీ వీళ్ళను దిగడం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత కట్టు కొట్టడము ఎట్లా అంటే వెనక వెహికల్స్ వస్తాయి, దాని వల్ల కట్టు కొడుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. మీరు ఎక్కడన్నా బస్ వే ఉన్న దగ్గర మీరు కొద్దిగా స్టాప్ను పెడితే మీకు తెలుస్తుంది, అది బాగా నష్టం జరుగుతుంది సార్ రైతు. తప్పకుండా టేకెన్ మీరు సూచనలు తీసుకుంటాం. ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడి లేదా ప్రైవేట్ వెహికల్స్ అయితే డిపార్ట్మెంట్ తరఫున కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పుడు వాహన చెప్తే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు అది ఎందుకు డిలే అవుతుందంటే డిలే ఒక ప్రొసీజర్లా వాహన సారథి రెండు అడాప్షన్ చేసుకొని మొత్తం డాటా ట్రాన్స్ఫర్ చేస్తూ దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో జరుగుతుంది ప్రక్రియ. 10 సంవత్సరాలు చేయలేదు మిగతా 8 రాష్ట్రాలున్నాయి. రైట్ అండర్స్టాండ్.